మేడ్చల్ మండలం డబిల్పురాలో సీతారాముల విగ్రహాలు ధ్వంసం చేసిన సమాచారం రాజాసింగ్ తెలుసుకుని హనుమాన్ గుట్టను దర్శించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ హనుమాన్ గుట్టలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలను బక్రీద్ పండుగ ముందు రోజు కొంతమంది దుర్బుద్ధితో హిందువుల విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ హిందూ దేవుళ్ల విగ్రహాలను పగలగొడితే స్థానికులు ఆందోళన చేస్తుంటే ఆందోళన ఆపకపోతే మీపై గంజాయి కేసులు పెడతామని మేడ్చల్ సీఐ భయపెట్టారని మండిపడ్డారు. ఇలా ఎంతమంది మీద తప్పుడు కేసులు పెడతారు, అలా చేస్తే మేము ఊరుకుంటామా అని హెచ్చరించారు. విగ్రహం మంచిగా ఉంది సార్. అది మొత్తం అది పడగొట్టి రివర్స్ ఓన్లీ హెడ్స్ తీసేది మామూలు పూజ చేసాక వచ్చి చూసారు. చూసి ఇప్పుడైతే డోర్స్ ప్లాన్ చేయాలి. దీనికి కమిటీ అట్లాంటి ఏదైనా ఉందా? అక్కడ ఏం గుడి అది ఏం లేదు, ఇదే వినాయకుడిని. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉందా? డబిల్పూర్ గుట్ట నా వెనుకనే ఒక చాలా పాత గుడి మనకు కనబడుతుంది. సీతారాముడు గుడి. బక్రీద్ నెక్స్ట్ డే ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ రీల్స్ తయారు చేస్తారు, ఏదో చేస్తారు. అసలు ఆ విగ్రహాలు ఎవరు పలగొట్టినారో అది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది. ఇక్కడ ఉన్న హిందువులు మా గుడి పలగొట్టేసినారు, యాక్షన్ తీసుకోండి, ఒక చిన్న ధర్నా పెడితే మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గారు వచ్చి కార్యకర్తలకి మా హిందువులకి మీరు ప్రొటెక్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఇదే ఇష్యూ. పాత గుడి 500 పాత గుడి. ఏ విలేజ్ ఇది? డబిల్పూర్ విలేజ్. ఇది మేడ్చల్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో వస్తుంది, మేడ్చల్ మండల్. ఇది గుడి ఎప్పుడు పలగొట్టినారు? బక్రీద్ రోజు. సార్ ఏం లేదు సార్, ఇది బక్రీద్ రోజు ఇక్కడ అయింది. ట్యూస్డే రోజు మన వాళ్ళు ట్యూస్డే కాబట్టి టెంపుల్కి వచ్చారు. టెంపుల్కి వచ్చి అక్కడ కింద దర్శనం చేసి హనుమాన్ టెంపుల్ ఉంది, కింద దర్శనం చేసుకుని పైకి వచ్చారు. పైకి వచ్చేసరికి అక్కడ మొత్తం పలగొట్టేసరికి మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.